వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివసేన యూబీటీలో మరోసారి రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రధానంగా రెబల్ గా మారారు 6 ఎంపీలు. మొత్తం ఉన్నటువంటి 9 మంది ఎంపీల్లో 6 ఎంపీలు తిరుగుబాబు టైగర్ వేశారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. తన నాయకత్వం పైన నమ్మకం లేకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ కూడా ఆయన ప్రకటించారు. మరోవైపు పార్టీ బాధ్యతలు ఎవరైనా చేపట్టవచ్చన్నారు ఉద్ధవ్. ఎన్ని సవాళ్లైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, 4 ఏళ్లలో 2 సార్లు పార్టీని చీల్చారంటూ కూడా ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకు ఉద్ధవ్ ఠాక్రే ఏమన్నారు ఓసారి విందాం. मी तुमची नेतृत्वाची जबाबदारी सांभाळतोय, पण जे आरोप माझ्यावरती होत आहेत ते जर तुम्हाला खरं वाटत असतील तर तुम्ही मला सांगायचं. मी आत्ता या पदावरनं पाय उतारवायला तयार आहे. फक्त माझी एक अट आहे की ही सोन्यासारखी शिवसेना चोराच्या दरोडेखोराच्या हातात जाऊ द्यायची नाही. तुमच्यापैकी एक शिवसैनिक येऊ द्या, तो शिवसेना पक्षप्रमुख बनेल, मला त्याचं सुद्धा कौतुक वाटेल. मला नेतृत्वाची सोच नाही, मला नेतृत्वाची हाव नाहीये. मी आत्ता हे पद सोडायला तयार आहे. पण कोणी लाचार, गद्दार, भेसळयुक्त रक्ताचा माणूस माझ्यावरती आरोप करत असेल. ఇది ఉద్ధవ్ ఠాక్రే యొక్క కామెంట్స్. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు, ఆల్రెడీ చీలిక వల్ల గతంలో ప్రభుత్వాన్ని కోల్పోవడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీల్లో కూడా 6 ఎంపీలు పార్టీ సమావేశానికి దుమ్మా కొట్టడం. ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత తాను పార్టీని ముందుకు నడపలేనని ఎవరైనా భావిస్తే సాధారణ కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి కారణం, ఈ మొత్తానికి బీజం పడింది 2022లో ఎంబీఎస్ మహా వికాస్ అఘాడీకి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బీజేపీతో తనకున్నటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి మైత్రిని దూరం పెట్టేసి బీజేపీ నుండి బయటకు వచ్చి ఎన్సీపీతో, కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పరంపర కనీసం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండలేకపోయారు. దాని తర్వాత పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని బయటికి రావడం, బయటకు వచ్చేసినటువంటి వెంటనే ఉద్ధవ్ ఠాక్రే శాసనసభలో బల పరీక్ష నిరూపించుకోకుండానే గవర్నర్ ఒత్తిడితో పూర్తి స్థాయిలో ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వైన మనం గమనించాం. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అవ్వడం, దాని తర్వాత ఇప్పుడు తాజాగా ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పరంపరను పక్కన పెట్టేస్తే అసలు శివసేన పార్టీలో ఏం జరగబోతుంది? కనీసం శివసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తుల విషయంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి కేసుల అంశాలు మనం చూసాం. పార్టీ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదంలో పడింది. ఉన్నటువంటి 9 మంది ఎంపీల్లో తాజాగా ఒక సమావేశానికి 6 ఎంపీలు దూరం అయిపోయారు. ఈ 6 ఎంపీలు కూడా ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన పార్టీలో చేరబోతున్నారు. సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి లైన్ క్లియర్ అయింది అనేది మాత్రం ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ చేస్తున్నటువంటి కామెంట్. ఒక్కొక్క ఎంపీకి 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చి అమ్మేశారు, ఎంపీలను కొనేటువంటి ప్రయత్నం చేశారు. సో 6 ఎంపీలు పూర్తి స్థాయిలో ఏకనాథ్ షిండే వర్గంలో చేరడానికి భారీగా డబ్బుల సంచులు మూటలు ముట్టాయి అనేది మాత్రం రౌత్ చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ 9 మంది ఎంపీల్లో 6 పోతే కేవలం 3 ఎంపీలు మాత్రమే శివసేన యూబీటీకి మిగులుతారు. సో ఇప్పుడు యూబీటీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఉన్నటువంటి చీలికలు మనం గతంలో గమనించాం. శివసేన పార్టీ ఏర్పాటు తర్వాత బాల ఠాక్రేకి సంబంధించినటువంటి వ్యవహారం, దాంట్లో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీతో కలిసి ఉన్నటువంటి వైనం, ఈ మొత్తం పరంపర గమనించిన తర్వాత శివసేన పార్టీ అంటేనే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎమోషనల్ గా మారినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. కానీ ఆ పార్టీ ఉనికిని కోల్పోయేటువంటి దశకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే తాజా ప్రకటన మాత్రం కొంతవరకు కీలకంగా మారింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి ఆయన గురయ్యారు. ప్రధానంగా ఈ రెబల్ ఎంపీలందరూ కూడా ఒక లోక్సభలో ఒక గ్రూప్ గా ఏర్పడి సో ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేనలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా రాజ్యాంగబద్ధంగా పార్టీ ఫిరాయింపు చట్టాలను ఎదుర్కోక, పార్టీ ఫిరాయింపు చట్టాల నుండి వేటు పడకుండా ఉండడం కోసం మెజార్టీ ఎంపీలు వేరే పార్టీ వైపు మొగ్గు చూపితే దాన్ని స్పీకర్లు, సభాపతులు విలీనంగానే భావిస్తూ ఉంటారు, అధికారికంగా ప్రకటిస్తూ ఉంటారు, ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా శివసేనకి సంబంధించినటువంటి యూబీటీ వర్గం అంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నటువంటి 9 మంది ఎంపీల్లో 6 ఎంపీలు ఏకనాథ్ షిండే వర్గంలో ఉన్నటువంటి శివసేన పార్టీలో చేరడానికి, విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక మిగిలినటువంటి ఎంపీలు కేవలం 3 మాత్రమే. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించినటువంటి శివసేన పార్టీలో వరుస చీలికలు మాత్రం భారీ స్థాయిలో చేరి పార్టీ ఉనికినే ప్రమాదకరంగా మారుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ పరిణామాలపైన ఆ పార్టీ నేతలు భారీగా డబ్బులు ఇచ్చి లొంగ తీసుకున్నారు, ద్రోహం చేశారు, తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. సో భారీ స్థాయిలో అసలు ఈ వివాదం చెలరేగడానికి గతం నుంచి ఉన్నటువంటి షిండే వర్సెస్ ఉద్ధవ్ ఠాక్రే ఎపిసోడ్ గానే మనం భావించాలి. పార్టీ గుర్తుకు సంబంధించిన కేటాయింపు, పార్టీ పేరుకు సంబంధించినటువంటి కేటాయింపులో ఇప్పటికీ కోర్టులో కేసులు నలిగి తీర్పులతో శివసేన పార్టీ మరి ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాజాగా భావోద్వేగాలైనటువంటి ప్రకటన ఆయన చేస్తున్నారంటే పార్టీలో ఉన్నటువంటి భారీ చీలికలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒకసారి శివసేనకు సంబంధించినటువంటి ప్రీవియస్ చీలికల విషయానికి వెళ్దాం. గతంలో పార్టీ నుండి వెళ్లిపోయినటువంటి సీనియర్ నేతలు ఉన్నారు, గతంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని బయటకు వెళ్లిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరంపర అసలు చట్టసభల్లో శివసేన ఉనికి ఒక ప్రమాదకరంగా ప్రశ్నార్థకంగా మార్చేటువంటి పరిస్థితులకు వస్తుంది. ఒకసారి ఛగన్ భుజన్పల్ ఈయన ఫస్ట్ శివసేన పార్టీ నుంచి తన వర్గాన్ని తీసుకొని బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఓబీసీ నాయకత్వ వివాదం ఇదే క్రమంలో చోటు చేసుకున్న సిచ్యువేషన్ కూడా మనం గతంలో గమనించాం. ప్రధానంగా నారాయణ్ రాణే ఉద్ధవ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈయన కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినటువంటి వైనం. ఇక రాజ్ ఠాక్రే, బాల్ ఠాక్రే యొక్క మేనల్లుడు ఈయన వెళ్లిపోయిన తర్వాత ఎంఎన్ఎస్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు, కానీ పార్టీ మీద అంతగా ప్రభావం పడలేదు. తర్వాత ఏకనాథ్ షిండే ఎప్పుడైతే పార్టీ నుండి బయటకు వెళ్లారో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించారు, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీతో కలిసి ఆయన ఏర్పాటు చేశారో అక్కడి నుంచి శివసేన పతనం, శివసేనలో భారీ ముసలం ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీల యొక్క చీలిక, ఈ మొత్తం వ్యవహారం మాత్రం శివసేనను కుదిపేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుండా ఉండుంటే, అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ లో నిరూపించుకునేటువంటి పరిస్థితులు ఉండుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేదేమో. మెజార్టీ ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో ఎలాంటి అర్హత వేటు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పరంపర కొనసాగేదేమో, రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం ఆ ప్రశ్న అప్పుడు తలెత్తేదేమో అనేటువంటి ప్రశ్న ఇప్పటికీ కూడా శివసేన కార్యకర్తల్లో కదులుతూనే ఉంది. కానీ మొత్తం ఎపిసోడ్ బీజేపీకి చాలా స్పష్టంగా కలిసి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినటువంటి చీలికతో రాఘవ్ చద్దా నాయకత్వంలో ఉన్నటువంటి ఆ చీలిక బీజేపీకి ప్లస్ గా మారుతుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోక్సభ సభ్యులు మరి ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల వరుస చేరికలు మాత్రం బీజేపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. రెండు ఎన్సీపీలో ఉన్నటువంటి సంక్షోభం, మరోవైపు ఇప్పుడు తాజాగా శివసేన యూబీటీలో ఉన్నటువంటి 6 ఎంపీల తిరుగుబాటు, ఈ మొత్తాన్ని కలగలిపి డీలిమిటేషన్ బిల్, 1 నేషన్ 1 ఎలక్షన్ వంటి కీలకమైనటువంటి బిల్లులు 1/3 అంటే 2/3 మెజార్టీతో పార్లమెంట్ లో పాస్ అవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ఎంపీల తిరుగుబాటు మొత్తం కూడా ఆ బిల్లులకు సంబంధించి బీజేపీకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిసి వస్తున్నాయి. సో ఈ చీలికల వెనకాల బీజేపీ ఉంది అనేది మాత్రం ఆయా పార్టీల నేతలు బహిరంగంగా చేస్తున్నటువంటి విమర్శ. మొత్తం మీద శివసేన యూబీటీలో మాత్రం రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. గతంలో ఉన్నటువంటి చీలికలు కాస్త ఇప్పుడు భారీ స్థాయిలోనే మారుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి 9 మంది లోక్సభ ఎంపీల్లో 6 ఎంపీలు పార్టీకి దూరంగా మారుతున్నారు, ఒక రెబెల్ గ్రూప్ గా మారబోతున్నారు. ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేనలో వారు విలీనం కాబోతున్నారు. 6 ఎంపీలు ఆల్మోస్ట్ కీలకంగా మారారు కాబట్టి, బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి, మెజార్టీ ఎంపీలు కాబట్టి, సో లోక్సభ స్పీకర్ కూడా అధికారికంగా ఈ విలీనాన్ని ధృవీకరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మెజార్టీ ఎంపీలు బయటకు వెళ్తున్నారు కాబట్టి. ఉన్నటువంటి 9 మంది ఎంపీల్లో 6 తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. అయితే ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన తాజాగా మనం చూస్తున్నాం. ప్రధానంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. తన నాయకత్వం పైన నమ్మకం లేకపోతే రాజీనామా చేసేందుకు నేను సిద్ధమంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి తీరు మాత్రం కార్యకర్తలు ఒక రకమైనటువంటి ఎమోషన్ ని పెంచింది. పార్టీ బాధ్యతలు ఎవరైనా అప్పగించవచ్చు, సో ఎవరైనా చేపట్టొచ్చు, ఎవరైనా పార్టీని ముందుకు నడిపించవచ్చు. సో నా నాయకత్వం పైన మీకు నమ్మకం లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టండి అంటూ కూడా ఉద్ధవ్ చెప్పినటువంటి వైనం. గతంలో శివసేన బీజేపీతో కలిసి మహారాష్ట్ర రాజకీయాలను ఊపేసినటువంటి వైనం, మహారాష్ట్ర రాజకీయాలను ఏలినటువంటి పరిస్థితులు మనం చూసాం. మహారాష్ట్రలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక హిందుత్వ అనేటువంటి వాదానికి శివసేన ఒక కీలకమైనటువంటి మచ్చ తెచ్చింది. కాబట్టి ఇలాంటి పార్టీలో నేను ఉండరు అని ఏకనాథ్ షిండే బయటకు వెళ్ళినప్పటి నుంచి కూడా శివసేన పతనం ప్రారంభమైనటువంటి పరిస్థితి. శివసేన అంటే శివసేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాన్ని
ఒక పెద్ద సంక్షోభంలో మార్చడంలో ఇతర పక్షాలు ఒక పావులా వాడుకున్నటువంటి మనం చూస్తున్నాం. సో ఎన్ని సవాళ్లు ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ ఉద్ధవ్ ఠాక్రే తాజాగా ప్రకటిస్తున్నారు. ఈ 4 ఏళ్లలో 2 సార్లు పార్టీలో చీలిక, తాజాగా ఎంపీలో, గతంలో ఏకనాథ్ షిండేకి సంబంధించినటువంటి చీలిక. కానీ ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో మాత్రం సో ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి ప్రకటన ఆ పార్టీ కార్యకర్తల నుంచి కూడా తీవ్రమైనటువంటి భావోద్వేగమైనటువంటి వాతావరణమే ఆ సమావేశంలో కనబడింది. तुमच्यापैकी एक शिवसैनिक येऊ द्या, तो शिवसेना पक्षप्रमुख बनेल, मला त्याचं सुद्धा कौतुक